పాపం పద్మనాభం. ఇది మల్లెల వేలయని ఈ రోజు మల్లె పూలు నలిగిపోవాలి, మంచం ఇరిగిపోవాలి. ఇదంతా తర్వాత గానీ మా అమ్మని అన్నవరం బస్ ఎక్కించుంటారా భీమవరం బస్ ఎక్కించుంటారా? ప్రకృతాశ్రమం అన్నవరంలో లేదే, భీమవరంలోనే ఉంది. మీ అమ్మ కొవ్వు కరిగించడానికి ప్రకృతాశ్రమం వాళ్ళకి 3 నెలలు టైం పడుతుందట. ఈ లోపు నీకు 3వ నెల కడుపు వచ్చేయాలి. ఎవరో ఈ టైపులో వచ్చింది. అల్లుడు బాగున్నావా? నువ్వు వచ్చావు కదా, ఇంకే బాగుంటాను. ఏమి జాతకం రానిది. దెయ్యం వదిలింది అనుకునే లోపే పిశాచొచ్చి పట్టేసింది. ఏంది పిన్ని బాగుంటావా? ఏం చిన్నత్త, ఇప్పుడు పండగలు పబ్బాలు ఏమి లేవుగా, సడన్ గా ఊడిపడ్డావే? ఏం లేదల్లుడు, మా అక్క భీమవరం వెళ్తూ వెళ్తూ నేను వచ్చే వరకు అమ్మాయికి తోడుగా నీకు నీడగా ఉండమని ఫోన్ చేసి చెప్పింది. అందుకే సడన్ గా ఊడిపడ్డాను. మా తెలిపోయిన తర్వాత నా జీవితం తారాజోలా పైకి వెళ్తుంది అనుకున్నా, కానీ బాంబిల్లా అక్కడక్కడే తిరుగుతోంది. ఈ జన్మలో నీ కడుపు రాదే, పిల్లనెవరన్నా దత్త చేసేసుకుందాం. సరే ఆఫీస్కి వెళ్తాను, మనశ్శాంతిగా ఉంటుంది. అల్లుడు ఆఫీస్ ఇట్ అనుకుంటా, దారులు బాగా తెలుస్తా మనకి. రక్షించండి అరుస్తూ ఉండదండి. ఇంత అర్ధరాత్రి పూట అంత గట్టిగా అరుస్తుంది అంటే కొంప తీసి గురేసేసుకుందేమోనే, ఊపిరాడు కడుస్తుందేమో. ఊపిరాడకపోతే ఎట్లా అరుస్తుంది? మీ పిచ్చి మాటలు ఆపి ముందు పదండి చూద్దాం. ఏమైంది పిన్ని, ఎందుకు అంత గట్టిగా అరుచుండవు? పాము కరిసింది. పాము ఇన్ని కరిసి చచ్చిపోయిందా? ఏంది పిన్ని పాము కరవడం ఏంది? అవునే, నన్ను నిద్దట్లో పాము కాటేసింది. ఇంత పెద్ద పాము ఉసులు కొడుతూ పడగ విప్పి కాటేసింది. అంతే మరి, అమ్మాయికుడైన అల్లు నాడిపోసుకుంటే పావేంటి, వాన పాము కూడా కరిచి చంపేస్తుంది మిమ్మల్ని. అది ఈ సతీవ్రతుడి పవర్. సతీవ్రతుడా? ఇది ఎప్పుడు వినలేదే. నీకు వినే అవకాశమే లేదు, ఎందుకంటే భారతదేశంలో అలాంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఎవడు? నేనే. నా సాపి ముందు మ్యాటర్ చెప్పు. ఆడవాళ్ళలో పతివ్రతలంటే ఎంత గొప్ప, మగవాళ్ళలో సతీవ్రతులంటే అంతకన్నా గొప్ప. ఇంకేమి లేదా? ఎందుకు లేదే? మీరు పోట్లాడుకోవడానికి వచ్చారా, నాతో మాట్లాడటానికి వచ్చారా? సారీ పిన్ని, చెప్పిని పాము ఎందుకు కట్టేసింది? ప్రతి సంవత్సరం నాగుల చవితికి నాగరాజు పుట్టలో పాలు పోసి గుడ్డు తినిపించే అలవాటు ఉంది. ఈ సంవత్సరం మహిళా మండలి మీటింగ్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఏంటి, మా అత్త అలా వెళ్ళగానే ఆ సీట్లకు నువ్వు వచ్చేసావా? మీ ఫ్యామిలీ మొత్తం అంతే. అబ్బా మీరు గొప్ప ఉండండి. నువ్వు చెప్పిని అందుకే నిద్దట్లో నాగరాజు నా కల్లోకొచ్చి పాలెందుకు పోయలేదు, గుడ్డెందుకు తినిపించలేదు అని ప్రశ్నించి సమాధానం చెప్పేలోపే రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసి నేను కాటేసింది. ఏది ఏడు కాటేసిండది? ఇదిగో ఇక్కడ ఇక్కడ కాటేసింది. అది పావు కాటు కాదు, దోమ కాటు. మీరు గమ్మున ఉంటారా? నువ్వు చెప్పిని. అవును, పావు నన్ను కాటేసిన తర్వాత కూడా ఇంకా నేను బ్రతికే ఉన్నానంటే నీ చాలా అదృష్టవంతురాలి కదా. అవును, అదృష్టం మీది, దురదృష్టం మాది. అంటే అంటే ఏముంది, పావు మిమ్మల్ని కాటేసినా చావకపోవటం మీ అదృష్టం, ఆ పావుకి విషయం లేకపోవటం మా దురదృష్టం. మీరు కాస్త పిన్ని నువ్వేం భయపడకుండా పడుకో, రేపు పొద్దున మాట్లాడుకుందాం, సరేనా? అత్తోయ్, ఈసారి పావు కాటేసిన అరవకే. కల్లో కాబట్టి అరిచింది, నిజంగా కాటేస్తే అరిచేదానికి ఆవిడ ఉండదులే గానీ మీరు పదండి. నువ్వు పడుకో పిన్ని, పదండి. ఏం పావు రాత్రంతా నిద్ర లేకుండా చంపింది. చందు చందు. అల్లుడు ఆఫీస్కి వెళ్తున్నావా? అబ్బే లేదండి, అడ్డా మీద రోజు కూలికి వెళ్తున్నాను, వస్తారా? అల్లుడికి బాగా ఎక్స్కాలు ఎక్కువైనాయి గానీ నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళటానికి వీల్లేదు, సెలవు పెట్టు. దేనికి? అదేంటి అల్లుడు, నీకు తెలుసు కదా రాత్రి నాకు పాము కల్లోకి వచ్చింది. రాత్రి మీకు పావు కల్లోకి వస్తే పగలు నేనేం చేయాలి? మీ కల్లోకి వచ్చిన పావును పట్టుకోవాలా? కల్లోకి వచ్చిన పావును పట్టుకోని అవసరం లేదు, నిజం పావునే పట్టుకోవాలి. పావును పట్టుకోవాలా? నాకు దోమను పట్టుకోవడమే భయ్యు.
చూడమ్మా మీ ఆయన ఏమైంది పిన్ని? రాత్రి నాకు పాము కల్లోకొచ్చింది కదా, పొద్దున్నే దానికి పాలు పోసి గుడ్లు పెట్టి దండం పెట్టుకుంటే దోషం పోతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు? అవును పిన్ని, అట చేస్తేనే మంచిది కదా. కానీ ఈ సిటీలో పాములు ఎక్కడ దొరుకుతాయి? పుట్టలు గుట్టలు కొట్టేసి పేడలు కట్టేశారు, ఒక్క పుట్ట కూడా లేదు. ఇంకా పాలే పుట్టలో పోయాలి. నా పాకెట్ లో పోయింది. ఈవిడి గారి కోసం నేను ఆఫీసు మానేసి నాదస్వరం ఊదుకుంటూ పావును పట్టుకు రావాలంట. అది కాదు పద్దు పిన్ని ఉద్దేశం. ఎవరైనా పాములోడుంటే ఇంటికి పిలిపిస్తే పిన్ని మొక్కు తెచ్చుకుంటుంది. అదేనమ్మా నేను చెప్పేది కూడా. పద్దు, పిన్ని చేసేది మన మంచికే కదా. బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈవిడి గారి కోసం నేను పావును ఎక్కడ పట్టుకు రావాలి? నువ్వు పట్టుకురావాల్సిన పావును కదా పద్దు, పాములు పట్టేవాడిని. అది సరేనే, ఇప్పటికిప్పుడు ఆడెక్కడ దొరుకుతాడు? గుర్తొచ్చింది, నా ఫ్రెండ్ ఒకడున్నాడు ఆంజనేయులు అని. వాటి టీవీ సీరియల్ కి పావులను తెప్పించాడు. అయితే నువ్వు కూడా తెప్పించాలుడు. కానీ షూటింగ్ కూడా కదా, కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతాడు. ముందు పిలిపించు, ఆ తర్వాత బేరం ఆడదాం, వాడే ఒప్పుకుంటాడు. వామ్మో, మీరు మామూలు వ్యక్తులా? నా అత్త చెల్లెలివి, సేమ్ బ్లడ్. హలో ఆంజనేయులు, నేను రా పద్మనాభాన్ని. ఏ పద్మనాభం? పాపం పద్మనాభే. చెప్పరా. మొన్న మీ సీరియల్లో పావును వాడారు కదా, అవును. ఆ పావులో నెంబర్ కావాలరా. మెసేజ్ పంపిస్తాను రా. థ్యాంక్స్ రా. మా చిన్నత్త. హలో పద్మనాభం, పాము విషయం ఏం చేసావు? ఆ పని మీదే ఉన్నాను. త్వరగా కానీ. మరి అంత చిన్న పాము కళ్ళకి వస్తే ఇంతలా భయపడిపోవాలా? ఈవిడి గారిని కాటేయాలంటే మినిమం అనకొండన్నా అయి ఉండాలి. అయినా ఈ ఆంజనేయులు గారేంటి పాములో నెంబర్ పంపిస్తానని ఇంతవరకు పంపించలేదు. హలో ఆంజనేయులు. పద్మనాభం, ఏంట్రా లేటెస్ట్ అప్డేట్స్? లేటెస్ట్ అప్డేట్లు ఇవ్వడానికి నేను ఏమన్నా న్యూస్ ఛానల్లా? పావులో నెంబర్ పంపించమని చెప్పి 10 గంటలు అయింది, ఇంతవరకు పంపించలేదు. అరే చెప్పి 10 గంటలు అవ్వలేదురా, చెప్పిందే 10 గంటలకి. నీ టైమింగ్ తగలయ్యా. అక్కడ మా అత్త పావు పావు అంటూ కల్తీ కళ్ళు తాగిన కోతిలాగి ఎగిరెగిరి పడుతుంది. మర్చిపోయాను, సారీరా. ఒక పని చేస్తాను, నేనే డైరెక్ట్ గా వాడిని మీ ఇంటికి పంపించేస్తాను. ఓకేరా. రే అరగంటలో వాడు మా ఇంట్లో ఉండాలి రోయ్, లేకపోతే పావు మాత్రం కాటేయడం కాదు, మా అత్త నన్ను కాటేసేలా ఉంది. టెన్షన్ పడకరా, నేను పంపిస్తాను. అమ్మయ్యా, పాములోడు పని అయిపోయింది. ఇప్పుడు బాస్ రోడ్డు పని పట్టాలి. ఎలాగైనా అరగంటలో ఇంటికి వెళ్ళిపోవాలి. ఎలా? ఈయనెందుకు ఇలా తిరుగుతున్నాడు? ఏమయ్యా పద్మనాభం, పని చేయాల్సిన టైంలో వాకింగ్ చేస్తున్నావేమి? సార్ అది ఏమైందంటే సాగతీయడం ఆపి సమస్యను స్ట్రైట్ గా చెప్పు, సొల్యూషన్ నాందా చెప్తాను. స్ట్రైట్ గా చెప్పలేను సార్. ఎందుకు? నాది వంకర టింకర సమస్య. వంకర టింకర సమస్య అదేంటి సార్? నాకు పావుతో సమస్య వచ్చింది, అది స్ట్రైట్ గా వెళ్ళదు కదా, అందుకే అలా చెప్పాను. పామా? అవును సార్, పావే. రాత్రి మా చిన్నత్త కల్లోకి వచ్చింది, పొద్దున్న ఆవిడ నా దగ్గరికి వచ్చింది. సాయంత్రం లోపు నేను పావును తేకపోతే నన్ను ఇంట్లోకి రావద్దంది. అయినా పాము కళ్ళకి వస్తే పాముతో నీకేమో పని? తేకాట ఆడుకుందామని సార్. లేకపోతే ఏంటి సార్, దానికి పాలు పోసి గుడ్లు పెట్టి మొక్కు తీర్చుకోవాలని. దానికోసం కొంచెం లీవ్ కావాలి. ఏమయ్యా పద్మనాభం, నువ్వు ఇంకా అప్డేట్ కాలేదు. అసలే కలికాలం, పైగా చలికాలం. ఈ కాలంలో కూడా నువ్వు ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నావా? ఆయన పాము కల్లోకి వచ్చిందని పామును తెస్తావు సరే, రేపు పొద్దున మీ ఆవిడ కల్లో ₹1 కోటి నెక్లెస్ వచ్చిందనుకో, అది కూడా తెస్తావా? భలే వారు సార్ మీరు. నాగపాము కల్లోకి వచ్చినందుకే నా పర్స్ ఖాళీ అయిపోయింది. ఇక నాకు వచ్చిందంటే నా బతికే నాశనం అయిపోతుంది. కలొచ్చిందని, ఇంటి మీద కాకొచ్చిందని ఆఫీస్కి లీవ్ పెట్టడం కుదరదు. కలే కదా అని చెప్పి అంత తేలిగ్గా తీసి పరేకండి సార్. ఈ మధ్య కళలకు కూడా బాగా క్రేజ్ పెరిగిపోయింది. పైగా తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు సార్. అలా ఎందుకంటారో తెలుసా అమ్మా? మీలాంటి అమ్మాయిలు ఇలాంటి కళలకు భయపడి ఉదయాన్నే నిద్రలేస్తారని. అది మానేసి ఇలా లీవ్ అడగమని కాదు. మా ఆడవాళ్ళకు కూడా తెలియని విషయాలు ఎంత గొప్పగా చెప్పారు సార్.
ఇదిగా మా అమ్మ నేను పుడితే 2 తలల నాగరాజుకి పాలాభిషేకం చేస్తానని మొక్కుకుంది. చేశారా సార్? 2 తలల నాగరాజు దొరకలేదు కదా, అంత మాత్రాన నేను పుట్టడం మానేస్తానా? ఎండి సీట్ లో కూర్చోవడం మానేస్తానా? అందుకే మరి తారు డబ్బాయికి తలకాయ తగిలించినట్టు పుట్టారు. ఏమప్పా ఏమంత దుడ్లొద్దా? Sorry, sir. Sit down. సార్ అప్పు కాపీ దాకపోయినా పర్లేదు గాని కల్లోకి వచ్చిన పాముకు మాత్రం పూజ చేయకపోతే పాము పగబడుతుంది సార్. పాము పగ 12 ఏళ్ళు ఉంటదంటారు. ఏమయ్యా కలొచ్చింది వీళ్ళ అత్తకైతే మీరెందుకయ్యా ఊరికే టెన్షన్ పడుతున్నారు? అత్తలు వేరేనా, వాళ్ళు పెట్టే టార్చర్ మాత్రం అందరికి ఒకటే కదా సార్. సార్ లేట్ అవుతోంది సార్. సరే పద్మనాభం, అత్తలు పెట్టే బాధలు ఎలా ఉంటాయి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. వెళ్ళి 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 Thank you, sir. ఏమి పాములా జరిపోతున్నాడు? చూసుకోండి పని చూసుకోండి. గురువాయూరప్ప ఏమి ఇది? హలో హలో సా, ఎవడ్రా నువ్వు? ఓహో రెస్పెక్ట్ రసపట్ట అదే మర్యాద అడుక్కునేవాడు, నీకేంట్రా మర్యాద ఇచ్చేది? అడుక్కుండేవాణ్ణా, నేను అడుక్కుండేవాణ్ణా. గుమ్మలో నిలబెట్టి ఎంత మాట అన్నా? కుమ్మలో కాకపోతే గేట్ వే ఆఫ్ ఇండియా గేట్ దగ్గర నుంచి ఒకటి మాట్లాడతారా? అంత గట్టిగా మాట్లాడుకో, ఎన్ను పోసి ఇరుగుపోద్ది. అయినా నీతో నాకేంటి గానీ పంగనామాలు ఇల్లిదేనా? పంగనామాలా? ఆడెవడు? ఆ నాన్న కొడుకు, నా కొడుకుతో పని ఉందని చెప్పి ఇంజనీర్లు ఇక్కడికి పంపించాడు. అర్థమైందా? అర్థం అవటానికి నువ్వు మాట్లాడింది తెలుగులో కాదు, తెగులుతో. ఆ పంగనామాలెవడు, ఆ ఇంజనాయలెవడు, ఆడి కొడుకెవడు, నీ కొడుకెవడు? పోరా బాబు, మర్యాదగా పో. మంచిది. నాకు నా కొడుక్కి ఇంత అగుమానం జరిగిన తర్వాత నేను నా కొడుకు ఒక్క క్షణం ఉండం. ఊరెళ్ళిన తర్వాత ఆ ఇంజనీర్లు గాని ఎరగతీద్దాం. పదరా నా కొడక. ఏ ఆగాగు, నువ్వు పావులు తెచ్చినడువా? బాబు క్షమించు బాబు, నువ్వని తెలియక తిట్టాను. తెలియపోవడం ఏంటండి? మనిషి తెలియపోవచ్చు, గెటప్ చూసినా మనిషిని గుర్తుపట్టక్కర్లేదా? గెటప్ చూసి అర్థం కాలేదు, నీ సెటప్ చూసిన తర్వాత అర్థమైంది. నేను ఆగినట్టు బాబు, నా మాట ఆగండి. అత్త ఏంటి గొడవ? ఎవరైనా అచ్చం నీ పోలికలే ఉన్నాయి. మీ మేనమామ కొడుకా? నోరు మూస్తావా? నీ ఫ్రెండ్ పంపించిన వ్యక్తి ఎవరు? ఆగండి. ఇది అసలు పంగనామాలు ఇల్లేనా? పంగనామాల ఆడవుడు. నా పేరు పద్మనాభం. నేను అదే చెప్పేది. అవును, నీకు ఇంజనీర్లనే మనిషి తెలుసా? ఇంజినాయిల్ అనే మనిషా? నాకు ఇంజినాయిలు తెలీదు, క్రూడాయిలు తెలీదు. అయితే ఈ ఇల్లు ఏయ్! అల్లుడు ఇంజనీర్ కాదు, ఆంజనేయులు అయి ఉంటాడు. నీ ఫ్రెండ్ టీవీ సీరియల్స్ చేస్తాడే ఆయన. అవునండి, మీరు పాము కావాలని ఫోన్ చేసి ఉంటారు కదా, మీ ఫ్రెండ్ పంపించుంటాడు. నేను చెప్పింది అదేనండి. ఆవిడకి అర్థమైంది, ఈయనకి అర్థం అవ్వలేదు. ఓహో, మా ఫ్రెండ్ షూటింగ్ పాము తీసుకొచ్చింది నువ్వేనా? సరే లోపల రా. రాను. ఏ? పట్టపగలు అగుమానం జరిగింది. మా ఆవిడ ఎప్పుడూ చెప్తా ఉంటది, మానం పోయినా పర్వాలేదు గాని అగుమానం జరిగితే క్షమించొద్దని. మీ ఆవిడ గొప్ప సూత్రం చెప్పిందయ్యా. ఎక్కడుంటది? ఎర్రగడ్డలో. అనుకున్నా. ఇంతకీ నిన్ను అవమానించింది ఎవరు? ఈ మహాతల్లి నన్ను నా కొడుకుని కూడా అగుమానపరిచింది. కొడుకునా? ఎక్కడున్నాడు? ఇదిగో ఇందులో ఉన్నాడు. ఇందులో ఉంది పాము కదా. పాము కాదు, ఈడు నా పెద్ద కొడుకు. నా పేరు నూకరాజు, ఈడు పేరు నాగరాజు. ఈడు తమ్ముడు ఇంట్లో ఉన్నాడు, తోకరాజు. ఆడికంటే కోపం ఎక్కువ. తీయమంటారా? ఒక్కసారి తీస్తాను, ఒక్కసారి. అయ్యా నూకరాజు గారు. నాకు కాదు, ఈడికి చెప్పు. హైట్ 6 ఫీటు, పడగ 1 ఫీటు, కలర్ థిక్ బ్లాక్. అది విషయం. ఆ విషయాలన్నీ నాకెందుకండి? నేనేమన్నా పోలీస్ సెలక్షన్ పిలిచానా? పాలు పోద్దామని పిలిచాను. బుట్టలో ఉన్న నాగరాజా తప్పు అయిపోయింది, క్షమించు తండ్రి. అలాగే లేరా, నువ్వేం కంగారు పడుకో. నువ్వు శంకలో పడగెట్టుకుని పడుకో, నేను చూసుకుంటాను కదా. ఏమంటున్నాడు? అదే నీకు షుగర్ కదా, పెందలకాడే టిఫిన్ తినేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని కనవా విషయాలు తర్వాత మాట్లాడుకుంటే బాగుంటది కదా అంటున్నాడు. ఒక్క బుస్ లో ఇంత మ్యాటర్ వచ్చిందా? ఉండే ఉంటదిలేండి. నాగరాజ్ గారు, మీరు రండి, టిఫిన్ చేద్దరు రండి. పదండి. ముందు మీరు పదండి. నాగరాజు, నువ్వు ఇక్కడే కూర్చొని అయినా నేను టిఫిన్ తినేసి నీకు పాలు తీసుకుని వస్తాను. ఒరే అటు ఇటు వెళ్ళకు, అటు ఇటు వెళ్ళకు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆయన్ని బాగా చూసుకోండి. నేను వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వస్తాను. పాముకు పాలు పోసి గుడ్డు పెట్టాలి కదా. అట్నే పిని, నువ్వు పోయిరా. ఇది చెయ్యండి, నువ్వు వెయ్యమ్మా.
అవును, పాములకు కూడా కాఫీలు టీలు టిఫిన్లు అలవాటు ఉంటాయా? లేదండి, నేను టిఫిన్ తిని చేయి కడగంటే అది పచ్చి కప్పను కూడా ముట్టుకోదండి బాబు. ఫాదర్ అంటే అంత రెస్పెక్ట్. ఆ పాము గాడి మీద ఉన్న ప్రేమలో సగం కూడా మీకు నా మీద లేదే. నేను లెక్కుండానే టిఫిన్ తినేస్తారు, కాఫీలు తాగేస్తారు, భోజనానికి రెడీ అయిపోతారు. నన్ను కూడా లేపొచ్చుగా. పడుకున్న గాడిని ఎందుకులా నిద్ర లేపడం అని మూసుకొని పావు సంగ చూడు. బాగా తింటున్నాడు. ఇతను టిఫిన్ చేసిన తర్వాత పావును కూడా కుర్చీలో కూర్చోబెట్టి టిఫిన్ తినిపించేద్దాం. ఏడ్చినట్టుంది మీ తెలివి. పాము కుర్చీలోనూ కూర్చోదు, టిఫిన్ చేయదు, పాలు తాగుతుంది. నేను పోయి పాలు తీసుకొస్తా. సర్లే, ఆ పని మీద ఉండు. హలో, బాగుందా? బాగుంది. నీ నవ్వు తగలయా? ఇదిగో పాలు, ఇదిగో కంచం. చిచ్చి, ఈ స్టీల్ కంచంలోనే నా కొడుకు పాలు పోసింది. ఇది నాది. చిచ్చి, ఈ కంచంలో అస్సలు పాలు తాగడు. వాడు వెండి గిన్నెలో పాలు తాగుతాడమ్మా, వెండి గిన్నెలో పాలు తాగుతాడు, వెండి గిన్నెలో పాలు తాగుతాడమ్మా, వెండి గిన్నెలో పాలు తాగుతాడు. ఆహా, ఆ పాము జీవితం ఎంత బాగుంది. నాకు మరో జన్మంటూ ఉంటే నేను పాములో పడతాను. అవునా? అప్పుడు నేను కర్రతో కొడతాను. కర్రతో కొట్టడానికి ఇంకో జన్మ ఎందుకే? ఇప్పుడు కొడుతున్నావు కదా. నా బాబు ఏడి? నా బాబుని ఇక్కడే పెట్టాను. నా నాగరాజు బాబుని ఇక్కడే పెట్టాను. నాగరాజు బాబు ఎక్కడ బాబు? నాగరాజు బాబు ఏమైందయ్యా? నా బాబుని ఇక్కడ పెట్టాను. నాగరాజుని కనపడ్డలేదు. కనపట్టలేదా? నాగరాజా ఎక్కడన్నా? నాగరాజా, నా పెద్ద కొడుకు కనపడ్డలేదు. నాకు ఎక్కడన్నా నాయనా, ఎక్కడన్నా బాబు? ఇది ఇక్కడ ఉంది. బాబు అక్కడ ఉన్నాడా? ఇదిగో అక్కడ కూర్చోబెట్టారా నా బాబు? ఉండయ్యా బాబు. బాబు రాగా రాగా. ఎవరు ఇక్కడ నా పర్మిషన్ లేకుండా ఇక్కడ పెట్టింది? మీరా? మళ్ళీ అవమానపరిచారు నన్ను, నా కొడుకుని. బాబు, నా తండ్రి, నా నాన్న, కూర్చోనన్నా. బాబు, నీకు ఎండి గిన్నెలో పాలు తెస్తాను నాయనా, తెస్తాను నాయనా, తెస్తాను. ఇప్పుతున్నాను నాన్న, కంగారు పడు. నా నాగరాజేడు, బాబాయ్. నాకేం తెలుసయ్యా? నాకు తెలుసయ్యా, మీరు నన్ను అవమానపరిచారని ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యా. ఇంట్లో ఒకరిని కాటేస్తే కానీ వాడు రాడయ్యా. ఏమైంది? పావుకు పాలు పట్టి పూజ చేసుకున్న సవలి గోలేంటి? ఏంటి మనం పూజ చేసేది? మన ముగ్గురికి బడిత పూజ. బొట్టులోంచి పాము పారిపోయి ఉంటది. ఎడకి పోయి ఉంటదో, ఏ మంచి కింద దూరిందో, ఏ బీరువా కింద దూరిందో అర్థం కావడంలా. కొంప మురిగింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో నూకరాజు గారు, మీ దగ్గర బోర్ ఉంటది కదా, అది ఓదండి. పాము రాగానే లటక్కని పట్టుకో, పుట్టుకుని బుట్టలో పెట్టేయి. బోరోదగానే భోజనానికి రావడానికి, అది ఆడుకోవడానికి వెళ్ళలేదు, అలిగి వెళ్ళింది. ఎవరి మొక్కలను కాటేసి దాకా బయట కాటే పావు కదేనా చెయ్యి. ఇంతకీ నా పర్మిషన్ లేకుండా ఇక్కడ పెట్టిన నా నాగరాజుని ఇక్కడ పడేసింది అవ్వారు. అంటే అది సోఫాలో ఉంటే ఎవరైనా చూసుకోకుండా కూర్చుంటారేమోనని నేనే కింద పెట్టాను. దాన్ని కింద పెట్టడానికి మీరు అక్కడ పెట్టిన మూలన అది అవమానం ఫీలై అలిగి ఎక్కడో దాకుంది. నేనుండగా మిమ్మల్ని ఎవరినైనా కాటేస్తే ఆ బ్యాడ్ పేరు నాకొస్తుందని నేను వెళ్ళిపోయిన తర్వాత అదును చూసి మిమ్మల్ని ఎవరినొకరు కాటేయడానికి అది ఎక్కడో వెయిట్ చేస్తుంది. అయినా దాని బుట్టలో ఎవడు వెళ్ళట్టమన్నాడండి? నాగరాజు గారు. నా పేరు నాగరాజు కాదండి, నోకరాజు. ఏదో ఒక రాజయ్యా, ఆ పావును పట్టుకుని బుట్టలో పెట్టి తీసుకెళ్లిపోవా. మాకు కాలు కింద పెట్టాలంటే ఉడుకు వచ్చేస్తుంది. ఎట్టాగండి, ఎట్టాగా? అలిగినోడు అలక తీరకుండా ఊరుకోడు, ఇక్కడ రాడు. ఎవడాడు? నా పెద్ద కొడుకు. మీకు దండం పెడతాను. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మా అల్లుడు ఇస్తాను. నాగరాజును పట్టుకెళ్ళయ్యా. కలొచ్చిందేమో మీకు, డబ్బులు బొక్కేమో మాకా. దండం పెట్టుకుంది మీకోసమే కదయ్యా. చెప్పవే అది ఏంటండి చెప్పేది? దండం మీరు పెట్టుకుంటుంటే దేవుడు నాకు కనిపిస్తున్నాడు. అసలు అక్కడున్న బుట్టని ఇక్కడ ఎవడు పెట్టమన్నాడు? అయ్యో, పారిపోయిన పాముకు బోర్ ఎందుకని, అయిపోయిన దాని గురించి ఎందుకు, జరగాల్సింది చూడవయ్యా. నూకరాజు గారు, ఎంత ఇమ్మంటారో చెప్పండి. దేనికి? మీ పావుని, అదే మీ పెద్ద అబ్బాయిని బుట్టలో పెట్టి తీసుకెళ్ళిపోవడానికి. ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి కదా.
తెలిస్తేనా దుడ్డు కర్ర తీసుకుని చూడండి అమ్మగారు, నాగుపాము పగ 12 మరి మా పెద్దోడు పగ 112 ఆడెక్కడున్నాడో నాకు తెలుసు. ఓ 10,000 ఇస్తే ఆడు నేను కలిసి వెళ్ళిపోతా. ఇవ్వకపోతే ముందు నేను వెళ్ళిపోతాను, వెనకాల ఆడు కాటేసుకుని వస్తాడు. కన్సెషన్ ఏమి లేదా? మిమ్మల్ని ఫ్రీగా కాటేయింతాను. అంత కన్సెషన్ వద్దులే. ఇదిగో అత్త, తవరు మూసారంటే నేను మాట్లాడతాను. ఇదిగో నా మొహం చూడవయ్యా. ఓ 8,000 తీసుకోయా. కుదరదండి. 8, 5 వర్కౌట్ అవదండి. 9 కుదరదని చెప్తున్నాను కదా. 10,000 ఇస్తే మాట్లాడండి, లేకపోతే ఇక్కడ కూర్చొని కదలండి. ఆ కదలను ఏం చేసుకుంటారు చేసుకోండి. ఏమండి ఒప్పేసుకోండి. నా దగ్గర డబ్బులు లేవే. పావే పావు. అది కుక్క సౌండ్ అండి. ఏ సౌండ్ నా కూడా గ్రౌండ్ అదిరిపోతుంది. అందుకే ఒప్పేసుకోవాలడు. నా వల్ల కాదు. అదుగో నా పెద్ద కొడుకు రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. నేను ఇక్కడ ఉన్నానని కాటేయకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. ఏమండి ఎదురు చెయ్యండి. నేను అడిగింది ఇచ్చేసారనుకో, నేను నా కొడుకు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం. లేకపోతే నేను ఒక్కనే వెళ్తాను. తెల్లారిదోడు మీరు కళ్ళు మూసుకో. అట్ట భయపెట్ట మాకయ్యా. భయపెట్టడం కాదు, వాస్తవం. అయ్యో కూడా అడిగింది ఇచ్చావయ్యా. నీకు దండం పెడతాను. తప్పైపోయింది. లెంపలేసుకుంటున్నాను. ఇచ్చే ప్లీజ్. జీతం వచ్చి అరగంట అవ్వలేదు. ఇదిగో మరి 2,000 ఎందుకు? సీరియల్ రూల్స్ మాకు తెలుసు. కన్వీనెన్స్. ఇదిగో చావు. ఒరే పెద్దోడా, మనకు ప్యాకప్ అంటే వెళ్ళిపోతుందా? అమ్మయ్యా. అబ్బో మెత్తగానే ఉంది. అరే బుజ్జి, ఓ పెద్ద కొడుకు ఎక్కడున్నానన్నా రారా. అబ్బబ్బా గారం చేయకు నాన్నా. అలా అంతమానం గారం చేస్తే ఎలా? నీకు హెండి గిన్నెలో పాలు పెడతాను, కోడిగుడ్డు పెడతాను. రా నాన్నా, గారం చేయకు నాన్నా. ఏంట్రా పేమెంట్ కూడా అయిపోయింది మరి మనకి. కన్వీనెన్స్ కూడా ఇచ్చారు. రా మరి వెళ్ళిపోదాం. వచ్చాడు నా బంగారం. వచ్చేస్తున్నావా? వచ్చేస్తున్నాడు. పెళ్ళంతా ఎలా మాట్లాడతాడు కానీ దీంతో మాత్రం భలే మాట్లాడుతున్నాడు. కోపమించావనన్నా, ఇంకెప్పుడు కోపగించకేనన్నా. ఎక్కడుందో తెలుసా? ఎక్కడా? ఇందాక మీరు బుట్ట కింద పెట్టినప్పుడు కట్టుకున్న చీరలో ఉన్నాడు. ఇందులో మనిషి ఉండాలి ఏదని చూస్తున్నాడు. రాగానే కాటేసేద్దామని. మరి పాలు బుట్లో పెట్టేసుంటారా? పెట్టేశాను. ఇదిగో ఒక్కసారి ఆ బొట్లో పాము చూపించవా? మంచి కాక మీద ఉంది, కాటేసేది. ఏంటే 12,000 ఇచ్చాను, కనీసం పావును కూడా చూడనవరా? వద్దలుడు, నా మాట విను. అయ్యో మరి దండం ఎలా పెట్టుకుంటావు? పాలు ఎవరికి పోస్తావు? గుడ్డు ఎక్కడ పెడతావు? దాన్ని అక్కడి నుంచో పెట్టుకుంటాను. స్వామి తప్పైపోయింది. ఈసారి కరెక్ట్ టైంకి వచ్చి అన్ని కరెక్ట్ గానే చేస్తాను. ఇక నువ్వు వెళ్ళయ్యా. అది పాము లేకుండానే 12,000 వర్కౌట్ అయ్యింది. పాము ఉంటే ఒక 25,000 వర్కౌట్ అయ్యేదేమో. పాపం పద్మనాభం. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. ఎందుకు అనకూడదమ్మా, అలాంటి ఎదవని ఎన్నన్నా అనొచ్చు. ఈడియట్, రాస్కల్, లాఫర్, డాఫర్, సన్నాసదవ, ముష్టోడు, గుంటోడు, గుడ్డోడు. మొగుండు కొట్టినట్టు అందరిని కొడితే ఎలాగే? బాబు బాబు, అది కాదు పద్దు. నిన్ను పెళ్లి చేసుకుంది నేను కదా. అందులో డౌటే ఉంది. మరి అట్టంటప్పుడు నిన్ను తిట్టే అధికారం, కొట్టే అధికారం నా ఒక్కదానికే కదా ఉంటది. మరి తిట్టడానికి నేను తిట్టేసరికి నాకు కోపం వచ్చేసింది. అంతే, చేతిలో సుత్తి ఎదురుగా నెత్తి ఒక్కటిచ్చాను. ఇంకా తర్వాత తిట్లా. చచ్చాక ఇంకేం తిడతాడే?